కన్యా రాశి వారు ఓ వ్యక్తి వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఏ విధంగా మోసపోబోతున్నారు, ఈ యొక్క కన్యా రాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారు రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువ. ఎవరైనా సరే ఇక సహాయం కోసం ఎదురు చూస్తున్నా సరే ముందుకు వెళ్లి సహాయం చేయడం వీరి యొక్క ప్రత్యేకత. కానీ వీరికి మన లేదా మా అనుకున్న వ్యక్తులే మోసం చేయడం మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. కొన్నిసార్లు వీరి కోసం సహాయం కోసం వచ్చినటువంటి వ్యక్తులే వీరిని మోసం చేసి ఇక డబ్బులు దోచుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు. అంతేకాదు వీరిని నమ్మించి చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి ఓ వ్యక్తి యొక్క పరిచయం మరింత ఇబ్బందులుగా మారేటువంటి అవకాశం ఉంది. కొంతమంది ఇప్పటికే మోసపోయి తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉంటున్నారు. కొంతమంది ఇక మధ్యవర్తులుగా ఉండి డబ్బులు ఇప్పించి అప్పుల పాలవ్వడం ఇక మరింత ఇబ్బందులుగా మారవచ్చు. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో గానీ, మీకు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలను గానీ వేరే వ్యక్తులతో పంచుకునేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. దీనివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే కాదు, శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మీ జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇక జీవితానికి తోడ్పడుతుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి బాధలు మొత్తం తొలగిపోవాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి మీరు నరదిష్టి, నరఘోష వంటివి ఇక పూర్తిగా తొలగిపోయే విధంగా శనిగ్రహ పూజను చేపించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు.